ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని, గురువుగారు మనకు కాలం గురించి, మృత్యువు గురించి వివరించి చెప్తూ ఉన్నారు. దాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కాలమొచ్చింది, వాడు పోయాడు, పోయే కాలమొచ్చింది, కాలుడు భయంకరంగా ఉంటాడు, యముడు, మృత్యువు, మృత్యుదేవత అని రకరకాల పేర్లతో ఆ మాటలు అనగానే భయపడుతూ ఉంటాం మనము. అంటే ఏంటి అని అర్థం అవ్వడము అత్యవసరము. బయట కాలంగా కనిపిస్తూ ఉన్నది, లోపల యముడిగా నియమిస్తూ ఉన్నది ఆ ఈశ్వర తత్వము. ఆ ఈశ్వర తత్వాన్ని, కాలాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరము. మన గురువు గారు చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ కొంతవరకు పోయిన వారం చూసుకున్నాము. మనిషి అన్నవాడు పైన కూడా చెప్పారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం. కాలం ఎక్కడి నుంచి ఆయన అదే పనిగా చెప్తూ ఉన్నారు. నువ్వు సంపాదించుకున్న సర్వ నిధులు క్షయమైపోతాయి, క్షయంతో అంతమైపోతాయి. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా సరే పతనంతో అంతమైపోతుంది. నువ్వు ఎవరిని కలిసినా సరే వియోగంతో ఆగిపోతుంది. నువ్వు ఎంత జీవితం గురించి ఆలోచించినా కూడా మరణంతో అంతమైపోతుంది. ప్రతి దానికి ఎక్స్‌పైరేషన్ డేట్ ఉంటుంది. ప్రతి దానికి అంతం ఉంటుంది. ఆ అంతాన్ని, అంతకాన్ని అర్థం చేసుకోవడము అత్యవసరము. ఏది శాశ్వతంగా ఉండదు. ఒకసారొచ్చిందంటే తప్పకుండా పోతుంది. రావడం, పోవడం లేకుండా ఎప్పుడూ ఉన్నదేదున్నదో శాశ్వతమైన, సనాతనమైన తత్వము, దాని గురించి ఆలోచించు. బాగా ఫలించిన ఫలము, బాగా పక్వానికొచ్చిన ఫలము ఎట్లా పతనమైపోతుందో అట్లానే బాగా పండిపోయిన దేహము, శిథిలమైపోయిన దేహము కూడా మరణంతో అంతమైపోతుంది. ఇది కాక మనిషికి దీన్ని మించిన భయం ఇంకేమీ లేదు. భయపడతాడు మరణాన్ని చూసి. పోయే రోజు ప్రతి వాడికి ఉంటుంది. పుట్టినవాడు తప్పకుండా పోతాడు అని తెలిసి కూడా మరణానికి భయపడుతూ ఉంటారు. మరణం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అంతం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మరణం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. పతనం అంటే అర్థం చేసుకోవాలి. భయం అంటే ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే దాన్ని దాటేది. నువ్వు ఎంత పదిలంగా కట్టుకున్న భవంతులైనా సరే, కాలం గడుస్తూ ఉంటే శిథిలమై కూలిపోతూ ఉన్నట్టే, నువ్వు ఎంత మెయింటైన్ చేస్తూ ఉన్నా గూడా నీ శరీరము కాలవశమై, శిథిలమై, జరతో మృత్యువశమైపోతుంది. దాన్ని నువ్వు నిలబెట్టి ఉంచలేవు. అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చెయ్యరాదు. గడిచిపోయిన రాత్రి తిరిగి రానట్టే. యమునా నది సముద్రంలోకి వెళ్లి కలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి రానట్టే. నువ్వు కూడా కాల ప్రవాహంలో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నీ శరీరము కాల ప్రవాహంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండగా అది మళ్ళీ వెనక్కి రాదు. నువ్వు ఒకానొక సమయంలో బలంగా యువకుడిగా లేదా యువతిగా అన్నింటికి ఆధారమై స్థిరంగా కర్మలన్నీ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న రోజులు ఉంటాయి. ఆ తర్వాత పతనం మొదలయిందంటే, శరీరము శిథిలం అవ్వడం మొదలయిందంటే, దానికి జర మొదలయిందంటే, దాన్ని ఆపడము ఎవ్వరి తరము గాదు. అది వెనక్కు తిరగదు కాలము. ఇంతకు ముందు 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్‌లో ఉన్నట్టు నువ్వు 60స్‌లో, 70స్‌లో, 80స్‌లో ఉండవు. వయస్సు పీక్ స్థితికొచ్చి మళ్ళీ మొత్తమే కిందికి డ్రాప్ అవుతుంది. అది అర్థం చేసుకో. రాత్రి పగళ్ళగా ప్రాణుల యొక్క ఆయుష్షులను ఆ సూర్యుడు గ్రసిస్తూ ఉంటాడు.
ఆ విషయం అర్థం చేసుకో. రోజులు గడుస్తుంటే నువ్వు పండుగలు చేసుకోవడం గాదు. రోజులు గడుస్తూ ఉంటే నీ శరీరం పండి రాలిపోయే కాలమొస్తున్నదని అర్థం జేసుకో. నీ గురించి ఆలోచించుకోవడం మొదలుబెట్టు. ఎప్పుడో ఒకప్పుడు మొదలుబెట్టు. అన్యం అక్కర్లేని నీకు సంబంధం లేని విషయాలన్నీ గురించి ఎందుకు శోకిస్తూ ఉన్నావు? నువ్వు నిలబడుతూ ఉన్నా, కూర్చుంటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, పడుకుంటూ ఉన్నా, తింటూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా నీ ఆయుష్ తగ్గిపోతూనే ఉన్నది క్షణ క్షణమని అర్థం జేసుకో. నువ్వు నా స్నేహితులతోటున్నాను, నా ఫ్యామిలీతోటున్నాను, నేను ఒక్కడినే ఉన్నాను అని అనుకుంటున్నావు కాదు. నువ్వు ఎవరితో ఉన్నా లేకపోయినా, నువ్వు ప్రతి క్షణము నీ మృత్యువుతోటే కూడి ఉంటావో, నీ శరీరము నేను అనుకున్నావంటే, ఆ శరీరాన్ని చూసి నేను అనుకున్నావంటే, ఆ శరీరము జరామరణాలతో కూడి ఉంటుంది. కాబట్టి మృత్యువుతోటే సహవాసం చేస్తూ ఉంటావు నువ్వు. నీ దేహంలో నువ్వున్నట్టే నీ మృత్యువు కూడా ఉంటుంది. నీ దేహంలో నీతో పాటు నీ మృత్యువు గూడా అక్కడే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు నీ దేహము నడవదు. కానీ నీ మృత్యువు నీ కాలము చెప్పినట్టు, ఈ కాలము చెప్పినట్టు నీ దేహము నడుస్తుంటుంది. నువ్వు చెప్పావని, నువ్వు చెప్పిన విధంగా నీ దేహము ప్రవర్తించదో అర్థం చేసుకో. నీ దేహంలోనే ఉన్న కాలము నియమించినట్టే. అందుకే దాన్ని కాలయముడు అని పిలిచేది. అది నియమిస్తూ ఉంటుంది కాబట్టే, దాని అధీనమై ఉండి, ఆ శరీరంలోనే ఉన్న కాలము జెప్పిన విధంగా నీ శరీరము శిథిలమై నశిస్తుంది. నీ శరీరము నీ చేతిలో లేదు. నీ శరీరము కాలం చేతిలో ఉంటుంది. ఈ విషయం అర్థం జేసుకో. నువ్వు జరమొచ్చిందని మందులేసుకున్నాను కాబట్టి తగ్గిందనుకుంటావు కాదు. ఆ కాలమొస్తేనే తగ్గుతుంది. నువ్వు ఏదో ప్రయత్నం జేశాను గాబట్టి బ్రతికున్నాననుకుంటున్నావు కాదు. ఇంకా కాలం రాలేదు గాబట్టి ఆ శరీరం ఇంకా బ్రతికున్నది. నువ్వేదో ప్రయత్నం జేసావు గాబట్టి పక్కన వాడు నీ వల్లే చనిపోయాడనుకోవడానికి లేదు. ఒకవేళ నువ్వు అంత పని జేశావంటే, పక్కన వాడిని నేనే చంపేశానని నువ్వు అనుకుంటే ఒకవేళ, నీ వల్ల జరగలేదు. వాడి శరీరంలో ఉన్న కాలము వాడిని నియమిస్తూ ఉంటుంది. ఈ విషయం అర్థం జేసుకో. మృత్యువుతో పాటే బ్రతుకుతూ ఉంటుందా శరీరము. అందులో ఉన్న నువ్వు ఆ శరీరం నేననుకుంటే, నువ్వు గూడా మృత్యువుతో పాటే ఉంటావు. ఆ దేహంలో ఉన్న మృత్యువు నీతో పాటే ఉంటుంది. నువ్వెక్కడికెళ్ళినా దాంతోటే వెళ్తావు ఆ మృత్యువుతోటే. నువ్వెక్కడ కూర్చున్నా నీ మృత్యువుతో పాటే కలిసి కూర్చుంటావు. నువ్వెంత దూరం వెళ్ళినా మళ్ళీ దాంతోటే తిరిగొస్తావు. ఎంతో దూరం వెళ్ళడం గాదు. అత్యంత సమీపంగా ఉన్న నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే మృత్యువును దాటుతావు, మృత్యుంజయుడివవుతావు. కాలాన్ని దాటి కాలాతీతుడివవుతేనే నువ్వు ఈ జనన మరణాల చక్రాన్ని దాటుతావు. అదెప్పుడు జరుగుతుంది? నీకు అత్యంత సమీపంగా, అత్యంత సన్నిహితంగా, నీకు సుహృత్తయి నువ్వే అయి ఉన్న నిన్ను నువ్వు తెలుసుకో. అక్కర్లేని విషయాలు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు తెలుసుకో. ఆత్మానం అనుశోచ. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. అక్కర్లేని వాటి గురించి ఆలోచించి, ఆలోచించి ఏం చేస్తావు? నువ్వెంత ఆలోచించినా కూడా ఉండేది లేదు. అది పడిపోతే నువ్వే పోయాననుకుంటావు. శరీరంలో వలయాలేర్పడి, ముడతలు బడి శరీరమంతా, తలంతా నెరిసిపోయి, చర్మమంతా జరతో, ముసలితనంతో జీర్ణించుకుని పోయినా కూడా, నీకా కాల ప్రభావం ఇంకా అర్థమే గాకపోతే ఎప్పుడు బాగుపడతావు? ఇప్పటికైనా కూర్చొని ఆలోచన మొదలుపెట్టు. సూర్యోదయం అయిందంటే చూసి ఆనందిస్తావా? సూర్యాస్తమయం అయిందంటే చూసి ఆనందిస్తావా? ప్రతి క్షణము నీ జీవితము క్షయమైపోతూ ఉందని తెలుసుకోకుండా ఉంటావు గదూ! ఏమైపోతావు? కూర్చో ఆలోచించుకో. మృత్యుముఖాన్ని చూసి భయపడుతూ ఉన్నంత స్థితిలో ఋతుముఖాన్ని చూసి భయపడవలసి ఉంటుంది. మృత్యువును చూసి భయపడ్డట్టే ఋతువులు మారుతూ ఉంటే చూసి భయపడొద్దు.
ఋతువులు మారుతూ ఉన్న కొద్దీ నువ్వు పండుగలు చేసుకుంటూ ఉంటావా? ప్రతి ఋతువు మారుతూ ఉన్న ప్రతి ఋతువు నీ ఆయుష్‌ను క్షయం చేస్తూ ఉన్నది అని తెలుసుకోకుండా అట్లనే బ్రతుకుతావా? ఋతువులు పరివర్తనం చెందుతూ ఉన్న కొద్దీ ప్రాణుల ఆయుష్షు క్షయమైపోతూ ఉంది అని చూసుకోవద్దు. నీ సంగతి పక్కన పెట్టు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిని చూసుకొని మోహం చెందుతావు. ఏ విధంగానైతే ఒక కర్ర ఏదో పెద్ద సముద్రంలో 2 కర్రలు, 2 కర్ర పుల్లలు ఏదో కారణానికి ఆ జల ప్రవాహానికి కూడినట్టు కూడుతాయి. మళ్ళీ అవి అదే వేగానికి ఆ జల ప్రవాహానికి దూరమైపోతాయి. అట్లానే సంసారమన్న మహాసాగరంలో ఆ కాష్టము, ఈ కాష్టము, ఆ కర్ర, ఈ కర్ర, దేహాలంటే కర్రలు, కాష్టాలని పిలుస్తారు వాటిని. ఎందుకు అంటే దహించుకుని పోతాయని అర్థము. కాలిపోతాయని అర్థము. అసలు దేహం అంటే గూడా దాని అర్థం అదే. దహించుకుని పోయేది అని. కాష్టము, కర్ర అనర్థము. ఆ కర్ర, ఈ కర్ర కలిసినట్టు ఆ భార్య, ఈ భర్త, ఆ పిల్లలు, ఈ పిల్లలు అని ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మహాసాగరంలో ఆ కాలం వల్ల ఆ ప్రవాహంలో కలుస్తూ ఉంటారు. మళ్ళీ విడిపోతూ ఉంటారు. ఆ కాలమొచ్చిందంటే కలుస్తారు. కాలమొస్తే విడిపోతారు. ఏదో ఆ కర్ర, ఈ కర్ర కూడినట్టు ఆ దేహం, ఈ దేహం కూడుతాయి. ఇందులో పెద్ద విషయమున్నదా? దేన్ని చూసి మోహపడుతున్నావు నువ్వు? కర్రల్లాంటి దేహాలను చూసుకుని, కాలిపోయే దేహాలను చూసుకుని, ఏదో ఉన్నది అని మోహపడుతున్నావా? అర్థం చేసుకోవద్దు. ఇదే విధంగా నీ భార్యలైనా సరే, నీదొక కర్ర, నీ భార్యదొక కర్ర. ఈ సంసారమన్న సాగరంలో కాలం కలిసొస్తే ఆ 2 కూడుతాయి. కాలం వస్తే ఆ 2 విడిపోతాయి. పిల్లలైనా సరే, నీ జ్ఞాతులు, నీ బంధువులు, నీ ధనాలు ఏవి కూడబెట్టుకుంటున్నావు నీవు నీ వల్ల కలుగుతున్నాయనుకుంటున్నావా? నువ్వు పెళ్లి చేసుకున్నందుకు భార్యో, భర్తో అయ్యింది. నువ్వు కన్నందుకు పిల్లలయ్యింది. నువ్వనుకున్నందుకు నీకు బంధువులయ్యింది. నువ్వు సాధించినందుకు, సంపాదించినందుకు ధనమయిందనుకుంటున్నావా? కాదు. ఆ కాలమొస్తే వస్తాయి. కాలం పోతే పోయేవి పోతాయి. నీ వల్ల కలగట్లేదు. అవన్నీ సಮೇత్య కలుస్తాయి. వ్యవధావంతి దూరమైపోతాయి. కలిసిన ప్రతిదీ విడిపోతుంది. వినాభవః విడిపోవడమన్నది యేషాం వీటన్నింటికి ధ్రువః హి గ్యారంటీ అనుమానం లేదు. నువ్వు నీ భార్య అనుకుంటావు. ఏంటో ఉన్నదని మోహపడతావు. ఎంత దూరం ఉంటుంది నీ భార్య నీతో? నీ భర్త అనుకుంటావు. ఎంత దూరం ఉంటుంది ఆ భర్త నీతో? ఆ కాలమొస్తే ముందో వెనకో ఆ కర్రలు దూరమైపోతాయి. నీ పుత్రులు అనుకుంటావు. నీ కూతురు, నీ కొడుకు అనుకుంటావు. ఎంతకాలం ఉంటాయవి నీతో? ఆ కాలమొస్తే కూడుతాయి. కాలమొస్తే పోతాయి. ఆ కాలమొస్తేనే పిల్లలైనా కలిగేది. నీ వల్ల కలుగుతున్నాయని అనుకోని మోహపడుతున్నావు కదూ! అది నీ అహంకారం అని తెలుసుకోవట్లేదు గదూ! ఆ కాలమొస్తేనే నీకా కర్మ రాసిపెట్టుంటేనే పిల్లలు కలిగేది. ఆ కాలమొస్తే నీ కర్మ ఉంటే ఆ పిల్లలు దూరమైపోయేది. కర్రలు దూరమైపోయినట్టు. అప్పుడేం చేస్తావు? నువ్వు ఆపగలవా అసలేదైనా? నీ బంధువులైనా, నీ ధనమైనా, నువ్వు సంపాదించుకున్నదేదైనా ఇంతే. ఆ కాలమొస్తే నీ దగ్గరికొస్తాయి. ఆ కాలమొస్తే దూరమవుతాయి. దూరమవ్వడం మాత్రం ప్రతి దానికి ధ్రువః హి అనుమానం లేదు. దేన్ని చూసుకొని మోహాన్ని చెందుతున్నావిక్కడ నువ్వు? నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఎప్పుడూ నీతో ఉండేది నువ్వే. నీ భార్య, పుత్ర, బంధు విత్తాలు గాదు. నీతో ఎప్పుడూ ఉండేది నువ్వే. ఈ విషయం నీకర్థం గాకపోతే, నీతో ఎప్పుడూ ఉండేది నీ మృత్యువే. నీతో గ్యారంటీగా నువ్వు పుట్టినప్పటి నుంచి పోయిందాకా గ్యారంటీగా నీతో ఉండేది ఆ దేహము నేనన్న మోహంతో ఉన్నావంటే నీ మృత్యువే నీతో ఉంటుంది. గ్యారంటీగా ఉంటుంది. అది మాత్రం నిన్నొక్క క్షణం గూడా వదిలిపెట్టదు.
నీ భార్య, పుత్ర, మిత్రాదులన్నీ, నీ ధనధాన్యాలు, వస్తువాహనాలన్నీ ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ నిన్నొక్క క్షణం కూడా ఏ మరిక లేకుండా, వదిలిపెట్టకుండా వెన్నంటి నీతో పాటే వచ్చేదేది నీ మృత్యువే. ఒకవేళ నీకు ఆ దేహమే నేనన్న అజ్ఞానం లేకుండా ఉన్నావంటే, నీతో ఎప్పుడూ ఉండేది నువ్వే. ఇంత మాత్రం అర్థం చేసుకున్నావంటే మాత్రం బాగుపడతావు. లేకపోతే నశించిపోతావు. ఇవన్నీ ఉంటాయి, ఉంటాయి అనుకుంటున్నావు. ఇవి ఉండవు. నీ దేహము ఉండదు. ఏవైనా సరే దూరమైపోయేవే. ఆ కాలమొస్తే కాలిపోతాయి. ఉండవు. ఈ భ్రాంతి వదిలిపెట్టు. మోహంలో నుంచి బయటపడు. నా అత్ర కశ్చిత్ యదా భావం ప్రాణీ సమభివర్తతే. తేన తస్మిన్న సామర్థ్యం ప్రేతస్య అస్తి అనుశోచతః. అత్ర ఈ విషయంలో ఏ ప్రాణికైనా సరే, కశ్చిత్ ప్రాణి, ఏ ప్రాణి అయినా సరే దానికి ఇష్టం వచ్చినట్టు యథాభావం నా సమభివర్తతే, అది చెయ్యలేదు. ఆ దేహంతో ఉన్న ఆ ప్రాణి ఏదైనా సరే, ఆ దేహాభిమానం ఉన్నది, మోహంలో ఉన్నది, అజ్ఞానంలో, అవిద్యలో ఉన్నది, ఆ చీకట్లో తిరుగుతూ ఉన్నది, జ్ఞానం లేకుండా ఉన్న ఏ ప్రాణి అయినా సరే, అది అనుకున్నట్టు నేననుకున్నాను గాబట్టి నాకు పిల్లలు పుట్టారు, నేననుకున్నాను గాబట్టి నాకు పెళ్ళయింది, నేననుకున్నాను గాబట్టి డబ్బులు సంపాదించాను, నేననుకున్నప్పుడు పుడతాను, నేననుకున్నప్పుడు చనిపోతాను, నేను కోరుకున్నాను గాబట్టి నాకు కావలసిన వాళ్ళందరూ నా దగ్గరుంటారు, నేను కోరుకున్నాను గాబట్టి నా డబ్బులెప్పుడు నాతోటే ఉంటాయి అని వీడు ఎంతైనా అనుకోవచ్చు. వాడనుకున్న విధంగా యథాభావంగా మాత్రము అవేవి ప్రవర్తించవు. ప్రతిదీ నీ సొంత దేహంతో సహా ప్రతిదీ కాలాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంది. నిన్ననుసరించి గాదు. నీ ఆలోచనల్ని, నీ భావాలను అనుసరించి గాదు. నీ సొంత దేహమే నిన్ను అనుసరించి ప్రవర్తించదది. కాలాన్ని ఫాలో అవుతుంటుంది. నీ పక్క దేహాలు గూడా కాలాన్ని ఫాలో అవుతుంటాయి. నువ్వు సంపాదించుకున్న ధన, కనక, వస్తు, వాహనాలు గూడా కాలాన్ని ఫాలో అవుతుంటాయి. నువ్వు ఓన్లీ నేను గాబట్టి, చేశాను గాబట్టి అన్న మోహంతో ఉంటావు అంత మాత్రమే. తేన కాబట్టి. తస్మిన్ ఈ విషయం గురించి నువ్వు జేయగలిగింది ఏమీ లేదు. ప్రేతస్య పోయేవాడు గూడా ఏమీ జేయలేదు. అయ్యో! మా ఆయన చనిపోయాడు. అయ్యో! మా అమ్మ చచ్చిపోయింది. అయ్యో! మా నాన్న చచ్చిపోయాడు. అయ్యో! నా భార్య చచ్చిపోయింది. అయ్యో! నా భర్త చచ్చిపోయాడు. నా కొడుకు పోయాడు, కూతురు పోయాడు, బంధువు పోయాడు, తెలిసినవాడు పోయాడు, స్నేహితుడు పోయాడని అనుశోచతః ఏడుస్తూ ఉన్నవాడు. వాడి కళ్ళ ముందు ఎవరెవరో పోతూ ఉంటే వాళ్ళందరూ నా వాళ్ళు, నా భార్యాపుత్ర, జ్ఞాత ధనాదులన్నీ నా కళ్ళ ముందు పోతున్నాయే అని కూర్చొని ఏడుస్తూ ఉన్న వాడికి దాన్ని ఆపే సామర్థ్యం నాస్తి, లేదు. పోనీ వీడు అయ్యో! మా ఆయన నన్నొదిలిపెట్టి పోయాడు. అయ్యో! మా ఆవిడ నన్నొదిలిపెట్టి పోయిందని వీడిక్కడ కూర్చొని ఏడిస్తే ఏడిచాడు గానీ, పాపం ఆ వెళ్ళిపోతున్న ప్రాణానికి గూడా ఆగే సామర్థ్యం లేదు. ఆ ప్రేతస్య ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్న ప్రేతాత్మకు గూడా దాని ఇష్టమొచ్చినట్టు వెళ్ళేందుకు, దాని ఇష్టమొచ్చినప్పుడు వెళ్ళేందుకు సామర్థ్యం లేదు. ఆ శరీరాన్ని గూడా కాలమే నడిపిస్తుంటుంది. ఈ ఉండి ఏడుస్తున్న శరీరాన్ని గూడా కాలమే నడిపిస్తుంది. ఎవడో వెళ్ళిపోయాడంటే, చచ్చిపోయాడంటే, ఆ చచ్చిపోయిన వాడికి వెళ్ళడం, ఉండడం పైన కంట్రోల్ ఏమీ లేదు. ఈ బ్రతికుండి వాడి కోసం ఏడుస్తున్న వాడికి గూడా వాడిని ఉంచడానికి, పంపేయడానికి అంత సామర్థ్యం లేదు. ఏవి నీ వల్ల నడవవు. కాలం వల్లే ఇవన్నీ కదులుతూ ఉంటాయి. ఇంత మాత్రం అర్థం చేసుకోకుండా మాత్రం పొద్దస్తమానం కాలాన్ని చూసుకొని, టైం చూసుకొని పరిగెడుతుంటావు. ఏమర్థమైంది నీకు కాలం గురించి? యథా హి సార్ధం గచ్చంతం బ్రూయాత్ కశ్చిత్ పథి స్థితః అహం అపి ఆగమిష్యామి పృష్ఠతః భవతాం ఇతి ఏవం పూర్వైః గతః మార్గః పితృపైతామహः ధ్రువः
తం ఆపన్నః కథం శోచేత్ యస్య నాస్తి వ్యతిక్రమః. యథా ఏ విధంగానైతే ఏదో కచ్చితోడున్నాడు, వాడు పధిస్థితః మార్గంలో ఉన్నాడు, ఏదో మార్గంలో పడిపోతున్నాడు వాడు. వాడితో సార్థం ఇంకోడో పక్కన ఇంకోడు పోతున్నాడు. వాడితో వీడేమంటాడు, వాడేమి బ్రూయాత్ అంటే అహమపి నేను కూడా భవతాం పృష్ఠతః ఆగమిష్యామి ఇతి, నీ వెనకే నేను కూడా వస్తాను అంటూ ఉంటాడు. ఏదో వీడు భార్య అనుకోండి, వాడికి ఒక భర్త ఉంటాడు. ఏమండి 7 సంవత్సరాలకి 7 మీరే నా భర్త, మీరు వెళ్ళగానే మీ వెనకాల నేను కూడా వస్తాను, ఇద్దరం అదే మళ్ళీ స్వర్గము, అదే లోకము, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ భూలోకంలో మళ్ళీ పుడదాం, మళ్ళీ ఇట్టానే ఉండము అని ఏంటేంటో ప్రతిజ్ఞలన్నీ, ప్రమాణాలన్నీ, వాగ్దానాలన్నీ చేసుకుంటారు. నీ వెనకే నేను, నువ్వు వెళ్ళగానే నీ వెనకాల నేను వస్తాను అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా జరిగేది అదే. ఏదో మార్గంలో వెళ్తూ ఉన్నవాళ్ళు, ఏదో దారిలో వెళ్తూ ఉన్నవాళ్ళు, మీరు వెళ్ళండి, మీరు ముందు వెళ్తూ ఉంటే మీ వెనకాల నేను వస్తాను అని చెప్పినట్టే, ముందో వెనకాలో ప్రపంచ మార్గంలో ఉన్న వాళ్ళందరూ అదే మార్గంలో ఆ కాలానికి వశులై, ఆ మృత్యుకాలం వచ్చిందంటే వెళ్ళిపోతారు. అందరూ అదే ఫాలో అవుతారు. ఏవమిదే విధంగా పూర్వైః గతః మార్గమేదున్నదో, మన పూర్వీకులు మనకన్నా ముందున్న వాళ్ళు ఇదే మార్గంలో, ప్రపంచ మార్గంలో దేహాన్ని తీసుకునొచ్చి ఉన్నవాళ్ళు, ఏవో కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఏమయ్యారో, కాలం వస్తే వెళ్ళిపోయారు. ఆ పితరులు, పితామహులు ఎవరెవరున్నారో వాళ్ళందరూ ఏమైపోయారు, తాతలు, ముత్తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు, వాళ్ళందరూ ఏమైపోయారు, ఉన్నారా నీ కళ్ళ ముందు, నువ్వుంటావా? ఎల్లకాలము ఉందామనే. మీ నాన్నని చూసావా, మీ తాతని చూసావా, మీ ముత్తాతని చూసావా, అమ్మమ్మని చూసావా, నాయనమ్మని చూసావా, వాళ్ళ తాతలను, వాళ్ళ నాయనమ్మలను చూసావా? వాళ్ళందరూ ఏ మార్గంలో వెళ్ళిపోయారో ఆ కాలం రాగానే అదే మార్గంలో నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఈ విషయం గురించి ఆలోచించుకో అని చెప్పడం కోసము, అదిగో కూర్చో శ్రద్ధగా, శ్రాద్ధం అని చెప్తాము. పితరులకు శ్రాద్ధం అంటే ఏమి, నీ పితరులు, నీ పితామహులు వాళ్ళందరూ వెళ్ళిపోయిన మార్గంలో నువ్వు కూడా వెళ్ళిపోతావు. దీనికి అస్య వ్యతిక్రమః నాస్తి, దీనికి తిరుగులేదు అని తెలుసుకుని, అదే గతి ఆపన్నః పొందినవాడు కం శోచేత్, ఎందుకు వ్యధ చెందుతాడు. వాడు ప్రతి సంవత్సరం అక్కడ కూర్చొని పిండాలు పెడుతున్న సమయంలో, ఆ పిండం పెడుతున్న వాళ్ళు ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, శ్రద్ధగా చేయవలసిన పనేమి అంటే, శ్రద్ధగా ఆలోచన లేకుండా పిండం పెట్టడం కాదు. శ్రద్ధగా ఆలోచన చేస్తూ, ఓకే వీళ్ళు కూడా వెళ్ళిపోయారు, వీళ్ళకన్నా ముందు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళకన్నా ముందు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, అంతకన్నా ముందు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈ దేహాలకి ఇదొక్కటే మార్గం ఉన్నది. ఈ దేహాలకి ఇదొకటే మార్గం, వేరే దారి లేదు. ఆ కాలం వస్తే దేహం పడిపోతుంది. దీంట్లో తిరుగులేని ఈ విషయం గురించి శోకింపవలసినది లేదు. ఈ దేహం కూడా, ఇక్కడ కూర్చొని పిండాలు పెడుతున్న దేహం కూడా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన దేహము ఇప్పుడు ఏ దేహానికి, ఏ ప్రేతానికి ప్రయాణమై వెళ్ళిపోయిన దానికి నేను పిండం పెడుతున్నానో, అది కూడా ఆ రోజుని ఆపలేకపోయింది. వెళ్ళిపోయే కాలం వస్తే వెళ్ళిపోవలసొచ్చింది, దాన్ని ఆపలేకపోయింది, అంత సమర్థత లేకపోయింది. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్న నేను కూడా ఆ వెళ్ళిపోయేదాన్ని ఆపలేకపోయాను, ఇప్పుడు పడిపోయే దీన్ని కూడా ఆపలేని ఆ రోజొస్తే ఇది కూడా పడిపోతుంది. అయితే అసలు జరుగుతున్నదేమి, ఆ మృత్యు అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, ఆ కాలం వస్తే శరీరాలు పడిపోవడం ఏంటి, అసలు ఈ శరీరాలేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమి అని ఆలోచించుకోకపోతే నేను కూడా ఇదే దారి బట్టి పోతాను కదా అని శ్రద్ధగా, జాగ్రత్తగా ఆలోచించుకోవడము శ్రాద్ధం. అందుకోసమే పితృపైతామహులకు శ్రాద్ధాలు చెయ్యి అని ఎందుకు చెప్తారు. పిండ ప్రదానం చేసి నువ్వు వండుకొని మింగమని కాదు. కూర్చొని శ్రద్ధగా ఆలోచించుకో, దీనికి వ్యతిక్రమం లేదు.
దీనికి తిరుగులేదు. ఆ శరీరాలు అట్లానే ఒకదాని వెనకాల, ఒకదాని వెనకాల, ఒకదాని వెనకాల ఒకటి వస్తూ ఉంటాయి. కాలమొచ్చిందంటే, పోతూ ఉంటాయి. కాలమొచ్చిందంటే, దీనికింకా అడ్డు అదుపు లేదు. దీనికింకా వ్యతిరేకంగా ఉండడము ఇంక వేరేదేదైనా మార్గముందో, ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఉందో అంటే లేదు. ఈ విషయం తెలుసుకోకపోతే నువ్వేమైపోతావో కూర్చో ఆలోచించుకో. వయసః పతమానస్య స్రోతసః వా అనివర్తినః ఆత్మా సుఖే నియోక్తవ్యః సుఖభాజః ప్రజాః స్మృతాః. ఒక స్రోతస్సు ఉన్నది. ఏదో ఒక నది ఉన్నది. ఏదో ప్రవహిస్తూ ఉన్నది. అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అది అనివర్తినః వెనక్కి తిరిగి రాదు. నదీ ప్రవాహము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది వెనక్కి తిరిగి రానట్టే, కాల ప్రవాహంలో నీ వయస్సు గూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, పతనమవుతుంటుంది. అది గూడా మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. కాబట్టి నువ్వు చేయవలసిందేమి? ఆత్మా సుఖే నియోక్తవ్యః. నీ మనస్సును ఈ అక్షయమైన సుఖమనొకటున్నది. ఆత్మానందమని ఒకటున్నది. బ్రహ్మానందమని ఒకటున్నది. ఆనంద స్వరూపము. ఆత్మ. దాని మీద నిలబెట్టవలసి ఉన్నది. అనాత్మ సుఖాలతో కూడి ఉన్నంత వరకు నీకు కూడా అసత్తుగా లేకుండా పోవడము, మృత్యువు అన్నది ఉంటుంది. ఆత్మను తెలుసుకున్నావంటే, ఆ సుఖం నీకు అర్థమైందంటే, ఆనందం తెలిసిందంటే, ఇంకా ఆత్మగా నువ్వు నిలబడి ఉంటావు. దాని గురించి ఆలోచించవలసి ఉన్నది. నీ యోగమంతా, నీ సాధనంతా దాని గురించి చేయవలసి ఉన్నది. అది నాకు వస్తుందో, రాదో అని అనుమానించవలసిన పని లేదు. ప్రజాః జన్మించిన ప్రతి ప్రాణి సుఖానికి భాగస్వామ్యంతోటే ఉంటుంది అని స్మృతాః చెప్పబడుతూ ఉంటుంది. ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమై ఉన్నది. ప్రతి ప్రాణి సుఖ స్వరూపము, ఆనంద స్వరూపము. దుఃఖభాజమై ఉండవలసిన పని లేదు జీవితము. జీవితము, ఈ దేహము, ఇది నేను అనుకున్నంత వరకే దుఃఖంలో భాగస్వామ్యం తీసుకుంటావు నువ్వు. దుఃఖభాక్‌వై ఉంటావు. స్వరూపతః నువ్వు సుఖభాక్. సుఖం తప్ప, ఆనందం తప్ప ఇంకేమీ లేదందులో. ప్రజలందరూ ఇంతే. ఏ ప్రాణి అయినా సరే ఆనంద స్వరూపము. అయితే అనాత్మలతో కూడి ఉంటే మాత్రము దుఃఖంతో కూడి మృత్యువుని తెచ్చుకుంటాయి. దాని పేరే భయము. తెలుసుకో ఏం జరుగుతున్నదో. నీ వయస్సు వెళ్ళిపోతూ ఉన్న వయస్సు వెనక్కి తిరిగి రాదు. శరీరము గట్టిగా ఉన్నంత వరకు కళ్ళు, పళ్ళు అన్నీ బాగున్నాయి. కాళ్ళు, చేతులు స్థిరంగా, దృఢంగా ఉన్నాయంటే, ఇంకిప్పుడే కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించుకో. వయస్సు జారిపోతూ ఉంటే, అది క్షయమైపోతూ ఉంటే, శరీరము శిథిలమైపోతూ ఉంటే, చేయవలసిన ఆత్మాలోచన, ఆత్మాభ్యాసానికి నీకింక శక్తి సామర్థ్యాలుండవు. అది ఆగదు. కాలము ఎవ్వడి కోసము ఆగదు. నువ్వు తీరించుకుని, పారించుకుని, నీ కర్మలన్నీ పూర్తి చేసుకుని, ఎప్పుడో ఒకప్పటికొచ్చి నువ్వు ఈ విషయం గురించి ఆలోచిస్తానంటే, కదిలిపోతున్న కాలము నీకోసం ఆగదు. దాని వెంటబడి వెళ్ళిపోతూ ఉన్న నీ వయస్సు, నీ శరీరానికున్న వయస్సు నీకోసం ఆగదు. ఆ వయస్సు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిందంటే, శరీర అవయవాల్లో పటుత్వము మందగించి, చూపుతో సహా ఏది పనిచేయడం, బుద్ధితో సహా అన్నీ మందగిస్తూ పోతే, ఆ తర్వాత నువ్వు సాధించేదేమి? అన్నీ బాగుండగానే నిన్ను నువ్వు సుఖంతో కలుపుకో. ఆనందము, ఆత్మ, బ్రహ్మం అంటే ఏంటో ఆలోచించుకో, తెలుసుకో. అది నీ స్వరూపము. నువ్వు సుఖస్వరూపమై ఉన్నావు. అది తెలుసుకో అని అంతవరకు ఆయన మన భగవంతుడు కృష్ణ పరబ్రహ్మము ఉపదేశం చేశారు. ఇంకిక్కడి నుంచి మళ్ళీ కథాపరంగా ఉంటుంది. కొంత చూసుకుంటూ వెళ్దాము.
ధర్మాత్మా సహ శుభైః కృత్స్నైః క్రతుభిః చ ఆప్తదక్షిణైః స్వర్గం దశరథః ప్రాప్తః పితా నః పృథివీపతిః. ఆ ధర్మాత్ముడు, ఆ దశరథుడు, నః పితా మన నాన్న, పృథివీపతిః రాజుగారు బతుకున్నంత వరకు శుభైః కృత్స్నైః పుణ్యకర్మలు చేసుకున్నాడు. ఆప్త దక్షిణలతో, భూరి దక్షిణలతో క్రతువులు యజ్ఞాలన్నీ చేసుకున్నాడు. దీనివల్ల ఆయన సంపాదించుకున్న పుణ్యంతో ఆ దశరథుడు స్వర్గం ప్రాప్తః స్వర్గస్థుడయ్యాడు. భృత్యానాం భరణాత్ సమ్యక్ ప్రజానాం పరిపాలనాత్ అర్థ ఆదానాత్ చ ధర్మేణ పితా నః త్రిదివం గతః. నః పితా మన నాన్న, భృత్యులను ఆయన పైన ఆధారపడి ఉన్న వాళ్లను సమ్యక్గా చక్కగా భరిస్తూ, ప్రజలందర్నీ చక్కగా పరిపాలిస్తూ, ధర్మంగా అర్థాన్ని పుచ్చుకుంటూ, త్రిదివం గతః త్రిదివం స్వర్గాన్ని పొందాడు, స్వర్గస్థుడయ్యాడు. కర్మభిః తు శుభైః ఇష్టైః క్రతుభిః చ ఆప్త దక్షిణైః స్వర్గం దశరథః ప్రాప్తః పితా నః పృథివీపతిః. ఆప్త దక్షిణలతో యజ్ఞాలన్నీ చేస్తూ, శుభైః ఇష్టైః పుణ్యకర్మలు, కామ్యకర్మలు, నిత్యకర్మలు, కామ్యకర్మలు చేస్తూ, ఆ కర్మలతో దశరథుడు మన నాన్న, ఆ పృథివీపతి రాజు స్వర్గం ప్రాప్తః స్వర్గాన్ని పొందాడు, స్వర్గప్రాప్తుడు అయ్యాడు. ఇష్ట్వా బహువిధైః యజ్ఞైః భోగాన్శ్చ అవాప్య పుష్కళాన్ ఉత్తమం చ ఆయుః ఆసాద్య స్వర్గతః పృథివీపతిః. ఆ పృథివీపతి రాజుగారు బహువిధాలైన ఇష్టులు యజ్ఞాలన్నీ ఇష్ట్వా చేసి, పుష్కళమైన భోగాలెన్నో అవాప్య పొంది, ఉత్తమమైన ఆయుష్ను ఆసాద్య పొంది, చివరికి ఆయన ఎన్నో ఇష్టాపూర్తులు చేసుకున్నాడు, ఎన్నో అనుభవాలను, భోగాలను అనుభవించాడు, గొప్ప ఆయుర్దాయంతో ఉన్నాడు చిరకాలం. చివరికి ఆయన కూడా స్వర్గస్థుడయ్యాడు మన నాన్న రాజు. ఆయుః ఉత్తమం ఆసాద్య భోగాన్ అపి చ రాఘవః సహ న శోచ్యః పితా తాత స్వర్గతః సత్కృతః సతాం. తాత, భరత, నాయన, ఆ రాఘవుడు దశరథుడు ఉత్తమమైన ఆయుష్ను, భోగాలను ఆసాద్య పొంది చాలా కాలం బ్రతికున్నాడు, ఎన్నో భోగాలు అనుభవించాడు. మన పిత, ఆయన గురించి మనము శోకింప పని లేదు, అయ్యో వెళ్ళిపోయాడే అని మనము శోకింపరాదు. ఆయన సతాం సత్కృతః పెద్దలందరూ మెచ్చుకునే విధంగా ఆయనకు అర్థమైనట్టు బ్రతికాడు, అన్ని అనుభవించాడు, పూర్తిగా భోగాలన్నీ. ఇంకా తర్వాత స్వర్గస్థుడయ్యాడు. సహ జీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహినః దైవీం వృద్ధిమనుప్రాప్తః బ్రహ్మలోక విహారిణీం. సహ నః పితా, ఆ మన నాన్న జీర్ణమైపోయిన, శిథిలమైపోయిన ఆ మనుష్య దేహాన్ని పరిత్యజ్య వదిలిపెట్టి, బ్రహ్మలోకంలో తిరగడానికి వీలుగా ఉన్న దైవీ వృద్ధిని, దివ్య దేహాన్ని పొందాడు. కాబట్టి ఇంకా ఆయన గురించి మనము శోకింప పని లేదు అని చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఇక్కడ దశరథుడికి మోక్షం వచ్చిందని మనము అనుమానించవలసిన పని లేకుండా ఆయనే క్లియర్గా దశరథుడికి వచ్చింది బ్రహ్మలోకం దాకా వెళ్లేందుకు కావలసిన పుణ్యాలు. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని ఆయన వస్తాడేమో తెలియదు. పరబ్రహ్మ ప్రాప్తి కలిగింది ఆయనకని మాత్రము రామచంద్రమూర్తి చెప్పలేదు. బ్రహ్మలోకం దాకా వెళ్ళుంటాడు,
ఆయన బానే ఉంటాడు. ఎందుకంటే ఇహంలో భోగాలన్నీ అనుభవించాడు. కాబట్టి పరంలో గూడా గొప్ప భోగాలు ఆయనకి కలుగుతూ ఉండుంటాయి అని చెప్తూ ఉన్నారు. తం తు న ఏవం విదః కశ్చిత్ ప్రాజ్ఞః శోచితుम् అర్హతి. త్వద్విదః మద్విదః చాపి శ్రుతవాన్ బుద్ధిమత్తరః. కాబట్టి కశ్చిత్ ఎవడైనా సరే ప్రాజ్ఞః ప్రజ్ఞానం కలిగినవాడు, తెలివి కలిగినవాడు, బుద్ధిమత్తరః బాగా బుద్ధి కలిగినవాడు, బుద్ధిమంతుడు, శ్రుతవాన్ బాగా చదువుకున్నవాడు, మద్విదః నా వంటివాడు, త్వద్విదః నీ వంటివాడు, ఏవం విదః ఈ విధంగా, తం ఆయన గురించి, నా శోచితుం అర్హతి శోకింప పనిలేదు. చదువుకున్న వాళ్ళు, బుద్ధిమంతులు, ప్రాజ్ఞులు, అన్నీ తెలిసిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి శోకింపవలసిన పనిలేదు. ఏతే బహువిధాః శోకాః విలాపరుదితై తథా వర్జనీయాః హి ధీరేణ సర్వావస్థాసు ధీమతా. ఏతే ఇదిగో ఇవన్నీ రకరకాల బహువిధాలైన శోకాలు, విలాపాలు, రోదనలు, ఏడుపులు, ఇవన్నీ సర్వకాల సర్వావస్థల్లో ధీమంతులు, బుద్ధిమంతుల చేత, జ్ఞానుల చేత, ధర్మం కలిగిన వారి చేత వర్జనీయాః హి వదిలిపెట్టవలసి ఉన్నది. జ్ఞానము, ధర్మము కలిగిన వాళ్ళు, జ్ఞానబలము, ధర్మబలము కలిగిన వాళ్ళు ఈ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి శోకింపవలసిన పని లేదు. సహ స్వస్థః భవ మా శోకః యాత్వా చ అవసతాం పురీం తథా పిత్రా నియుక్తః అసి వసినా వదతాం వరా. ఓ వదతాం వరా, చక్కగా మాట్లాడగలిగిన వాడా భరత, సహత్వం ఆ నువ్వు, స్వస్థో భవ స్థిర చిత్తంతో ఉండు, స్వస్థతతో ఉండు, అస్వస్థతతో మనస్సు కలత చెంది ఉండరాదు. శోకహమా నీకు శోకము ఉండరాదు. యాత్వా నువ్వు వెళ్ళి, తాం పురీం అవస ఆ ఊళ్ళో ఉండు, తథా అట్లా నువ్వు ఉండాలని, వసినా ఆయన ఏం చేస్తున్నాడో తెలిసే మన నాన్న నిన్ను అట్లా రాజ్యంలో ఉండాలి అని నియమించాడు. పిత్రా తండ్రి చేత నువ్వు ఆ విధంగా నియుక్తః అసి నియోగింపబడ్డావు. నాన్న ఏం చేస్తున్నాడో తెలిసే చేశాడు. ఆయన తెలియక చేశాడని అనుకోవడానికి లేదు. ఆయన కావాలనే చేశాడు కాబట్టి, ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రాజ్యంలోనే వసించు. యత్ర అహమపి తేన ఏవ నియుక్తః పుణ్యకర్మణ తత్ర ఏవ అహం కరిష్యామి పితుః ఆర్యస్య శాసనం. యత్ర ఏదైతే అహమపి నేనేం చేస్తానంటే, తేనైవ పుణ్యకర్మణ ఆ పుణ్యాత్ముడు మన నాన్న ఆయన చేత నియుక్తః ఈ విధంగా నియోగింపబడ్డాను. నాకేం పనప్పజెప్పాడంటే, అదిగో వెళ్ళి నువ్వు 14 సంవత్సరాలు అడవిలో ఉండు అన్నాడు. కాబట్టి ఆ ఆర్యుడు పెద్దవాడు, మన తండ్రి, ఆయన శాసనాన్ని అహం నేను తత్రైవ అదే విధంగా కరిష్యామి చేస్తాను. న మయా శాసనం తస్య త్యక్తుం న్యాయం అరిందమ తత్ త్వయా అపి సదా మాన్యం సహ వై బంధుః సహ నః పితా. అరిందమ భరత ఒక మాట చెప్తాను విను. మయా నా చేత తస్య శాసనం ఆయన చెప్పిన శాసనము త్యక్తం వదిలిపెట్టడము న్యాయం నా న్యాయం కాదు. ఎందుకు ఎందుకు అంటే ఆయన నహ పిత నాన్న తండ్రికి ఆయనకున్న ఆస్తులను ఆయనకి ఇష్టం వచ్చిన విధంగా ఆయన పిల్లల్లో పంచేందుకు అధికారం ఉంటుంది. ఆయన ఈ విధంగా పంపకాలు చేశాడు. కాబట్టి ఆయన ఎట్లా పంచిచ్చాడో అట్లానే మనము
ప్రవర్తించవలసి ఉంటుంది. మనకు నచ్చలేదు కాబట్టి వేరేగా చేసుకోవడానికి వీల్లేదు. ఆయన బంధువు. మనకు బంధువు మన నాన్న. ఆయన మనకే విధంగా చెప్పాడో అదే విధంగా త్వయాపి నీ చేత కూడా సదా ఎల్లప్పుడూ మాన్యం. దాన్ని ఆయన చేసిన తీర్మానాన్ని గౌరవించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినట్టే నువ్వు గూడా చెయ్యి, నేను గూడా చేస్తాను. తద్వచః పితుః ఏవ అహం సమ్మతం ధర్మచారిణః కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ. తత్ పితుః వచః ఏవ, నాన్న చెప్పిన మాటనే అహం నేను. ఆయన ధర్మం ఆయనది. ఆయన ఇది నా ధర్మం అనుకున్నాడు. నా కొడుకులకు నా రాజ్యాన్ని నా ఇచ్చ వచ్చినట్టు నేను భాగాహారాలు పంచి ఇస్తాననుకున్నాడు. ఆయన అట్లా ఆచరించాడు. అది నాకు సమ్మతమే. కాబట్టి ఓ రాఘవ, భరత, వనవాసేన కర్మణ, ఈ వనవాసమన్న పనిని పాలయిష్యామి చేస్తాను. ధార్మికేణ ఆనృశంసేన నరేణ గురువర్తిన భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషత. పరలోకం జయించాలి అన్న ఈష, కోరిక ఉన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు గురువులను, పెద్దలను అనువర్తించవలసి ఉంటుంది. అటువంటి నరులు ఆనృశంసతో, దయతో ఉండవలసి ఉంటుంది. వాళ్ళు ధార్మికులై ఉండవలసి ఉంటుంది. ఈ విధంగా భవితవ్యం ఉండవలసి ఉంటుంది. ఓ నరవ్యాఘ్ర, నరులలో శ్రేష్ఠుడా, ఏ నరుడైతే, మనిషి అయితే పరలోకం కావాలని కోరుకుంటాడో అటువంటి వాడు ధార్మికుడై ఉండాలి, దయతో ఉండాలి, పెద్దల మాటలను గౌరవించి అనువర్తించాలి. ఈ విధంగా చేయవలసి ఉన్నది కాబట్టి నేను చేస్తాను, నువ్వు కూడా చెయ్యి. ఆత్మానం అనుతిష్ఠ త్వం స్వభావేన నరర్షభ నిశామ్యతో శుభం వృత్తం పితుః దశరథస్య నః. నః పితుః మన నాన్న ఆ దశరథుడు, ఆయన ఏ పుణ్యకార్యం చేశాడో, ఈ విధంగా నీకది నాకిది అని ఏ పంపకాలు చేశాడో దాన్ని నిశామ్య విని, స్వభావేన మనస్సులో దాని గురించి జాగ్రత్తగా ఆలోచించుకుని, ఆత్మానం త్వం అనుతిష్ఠ, నీ మనసుని నిలబెట్టుకో. ఇంక దీని గురించి ఎక్కువ ఆలోచించకు. నీ మనసుని స్థిమితపరుచుకో, ఆలోచించుకో జాగ్రత్తగా. ఆయన తెలిసే చేశాడు. మనకు నాన్న రాజు, పెద్దవాడు, గురువు. ఇన్ని కారణాలున్నాయి. ఆయనకు అధికారం ఉన్నది. రాజుగా అధికారం ఉన్నది, తండ్రిగా అధికారం ఉన్నది, పెద్దవాడు, వృద్ధుడు, గురువు. కాబట్టి ఈ విధంగా చెయ్యన్నాక నేను చేస్తాను, నువ్వు కూడా చెయ్యి. ఇంక మనస్సుని నువ్వు నిలబెట్టుకో, స్థిమితపడు అని చెప్తూ ఉన్నారు. ఇతి ఏవం ఉక్త్వా వచనం మహాత్మా పితుః నిదేశ ప్రతిపాలనార్థం యవీయసం భ్రాతరం అర్థవత్ చ ప్రభుః ముహూర్తాత్ విరరామ రామః. ఇంకా మన రాముడు, ఆ మహాత్ముడు, ఇతి ఏవం ఈ విధంగా, పితుః తండ్రి యొక్క నిదేశం, ఆదేశాన్ని పాలించాలి అన్న విషయం గురించి వచనం ఉక్త్వా చెప్పగలిగిందంతా చెప్పి, యవీయసం భ్రాతరం తమ్ముడితో, కనీయసుడు అంటే అందరికన్నా చిన్నవాడు, అంటే శత్రుఘ్నుడు. ఈయన తనకన్నా చిన్నవాడు, తన తమ్ముడు కాబట్టి ఆ తమ్ముడితో, యవీయసం భ్రాతరం అంటే తమ్ముడితో అర్థవంతమైన ఈ మాటలను చెప్పి, మన ప్రభువు రామచంద్ర ప్రభువు ముహూర్తాత్ వీరరామ, కొంతసేపు చెప్పారు, ఇంకా విరమించారు, ఇంకా ఆపేశారు ఆయన చెప్పడము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే పంచోత్తర శతతమ సర్గ సంపూర్ణం. ఇప్పుడు 106వ సర్గ చూసుకుందాము. ఏవం ఉక్త్వా తు విరతే రామే వచనం అర్థవత్
తతః మందాకినీ తీరే రామం ప్రకృతివత్సలం. ఏవముక్త్వా ఈ విధంగా చెప్పబడ్డవాడై, ఈ రకంగా చెప్పి మన రాముడు విరమించగానే ఈ మాటలను, అర్థవంతమైన మాటలను చెప్పాడు రాముడు. ఇంకా ఆపాడు. ఆయన విరమించగానే ఆ ప్రకృతి వత్సలుడు ప్రజల పట్ల ఎంతో వాత్సల్య భావం కలిగిన వాడైన రాముడితో ఆ మందాకినీ తీరంలో తతః ఇంకప్పుడు ఉవాచ భరతః చిత్రం ధార్మికం వచః కః హి స్యాత్ ఈదృశః లోకే యాదృశః త్వం అరిందమః. మన భరతుడు ఆ ధార్మికుడు, ధర్మమూర్తి. ఆయనకు కూడా ధర్మాలన్నీ తెలుసు. ఆయన కూడా ధర్మాలన్నీ అర్థం చేసుకున్నాడు. ఆయన కూడా ధర్మాల్ని అంత నిష్ఠగా ఆచరిస్తాడు. ఆయన ఇప్పుడు చిత్రమైన, అందమైన, ఆశ్చర్యకరమైన, ధార్మికమైన వచనాలనే రామచంద్ర ప్రభువుకు చెప్తున్నారు. ఇప్పుడు రామచంద్రుడు భరతుడికి చెప్పిన ధర్మ వచనాలను విని ఇప్పుడు మళ్ళీ మన భరతుడు రాముడికి ధర్మం చెప్తూ ఉన్నాడు. ఎంత అందమైన ధర్మాలన్నీ చెప్తారో మన భరతుడు కూడా చూస్తూ వెళ్దాము. ఇవన్నీ ధార్మిక చర్చలే ఉంటాయి. రామాయణం నిండా వీళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నట్టుగా మనకు ధర్మాలన్నీ నేర్పిస్తూ ఉంటారు వాల్మీకి మహర్షి. ఇవన్నీ వేదోక్తమైన విషయాలు కథగా నడుస్తూ ఉంటాయి, కానీ ధర్మాలన్నీ నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఆయన ఏమంటున్నారంటే మన భరతుడు రాముడితో, ఈదృశః ఈ విధంగా నీలాగా ఈ లోకంలో కః స్యాత్ ఎవడుంటాడయ్యా అన్నయ్య, యాదృశః ఏ విధంగా త్వము నువ్వు ఉన్నావో ఆ విధంగా నీలాగా ఇంకెవ్వడూ ఉండడు. రాజ్యం కావాలని కోరుకునే వాళ్లే ఉంటారు గాని ఇస్తానంటే వద్దన్న వాళ్ళు, ధర్మమే కావాలనుకునే వాళ్ళు, అర్థం గురించిన ఆలోచన లేకుండా, కామం అస్సలు లేకుండా, ధర్మాన్ని మాత్రము వదిలిపెట్టనని ధరించి ఉండేవాళ్ళు నీ వంటి వాళ్ళు ఎవరుంటారు ఈ లోకంలో అని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. నత్వాం ప్రవ్యథయేద్ దుఃఖం ప్రీతిః వా న ప్రహర్షయేత్ సమ్మతః చ అసి వృద్ధానాం తాన్శ్చ పృచ్ఛసి సంశయాన్. త్వాం నిన్ను దుఃఖము నా ప్రవ్యథయేత్ బాధ పెట్టదు. దుఃఖాలను చూసి నువ్వు వ్యధ చెందవు. నిన్ను దుఃఖాలు ఏ వ్యధకు గురి చెయ్యలేవు. ప్రీతి కలిగిందంటే, నీకు ఇష్టమైంది ఏదైనా జరిగిందంటే హర్షించడం, ప్రకృష్టంగా సంతోషించడం చెయ్యవు. నీకు దుఃఖము లేదు, ప్రీతి లేదు. దుఃఖాన్ని చూసి వ్యధ చెందేది లేదు. ప్రీతి కలిగితే, ప్రీతికరమైన విషయం జరిగితే సంతోషించేది లేదు. హర్షము లేదు, దుఃఖము లేదు, పొంగు లేదు, కుంగు లేదు. ఎప్పుడు సమంగా ఉంటావు. వృద్ధులకు సమ్మతమై ఉంటావు. వృద్ధులు మెచ్చుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు. పెద్దలు మెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటావు. అంత కలిగిన వాడివి నువ్వు. అంతా తెలుసు నాకు అని మాత్రము ప్రవర్తించవు. సంశయాలు ఏవైనా కలిగితే పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి తెలుసుకుని వాటిని ఆచరిస్తూ ఉంటావు. పెద్దలు మెచ్చే విధంగా వ్యవహరిస్తావు. సంశయాలుంటే వాళ్ళనే అడిగి తెలుసుకుంటూ ఉంటావు. యథా మృతః తథా జీవన్ యథా అసతి తథా సతి యస్య ఏషః బుద్ధిలాభ స్యాత్ పరితప్యేత కేన సహ. మృతుడైన వాణ్ణి చూసి యథా ఏ విధంగా వ్యవహరిస్తావో తథా అదే విధంగా జీవన్ బ్రతికి ఉన్న వాడి పట్ల కూడా ఉంటావు. బ్రతికి ఉన్న వాళ్ళ పట్ల ఒక విధంగా, చనిపోయిన వాళ్ళ పట్ల ఒక విధంగా వ్యవహరించడం అన్నది నీకు లేదు.
బ్రతికున్నంత వరకు పట్టించుకోకుండా చనిపోగానే ప్రేమగా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడడం. లేదా బ్రతికున్నంత వరకు చాలా ప్రేమగా ఉంటూ చనిపోగానే వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం. ఈ విధంగా వాడు బ్రతికున్నాడా, చచ్చిపోయాడా అని లేకుండా బ్రతికినా, చచ్చినా అన్నింటిని సమంగా చూడగలుగుతావు నువ్వు. యథా ఏ విధంగా అసత్తుని చూస్తావో తథా అట్లానే సత్తుని చూస్తావు. సదసత్తులను సమంగా చూస్తావో, గతాగతాన్ సమంగా చూస్తావో. ఇటువంటి బుద్ధి ఉన్నవాడు, అటువంటి సహా ఎవడైనా సరే కేన పరితప్యేత ఇంక దేనికి పరితపిస్తాడు? బ్రతుకును, చావును, సదసత్తులనన్నింటినీ సమంగా చూడగలిగిన వాడు దేనికి తపించిపోతాడింకా? శాంతిగా ఉంటాడు. నీలాగా ఉన్నవాడు ప్రపంచంలో మామూలుగా ఎక్కడా కనపడరు. పరావరజ్ఞః యః చ స్యాత్ యథా త్వం మనుజాధిప సహ ఏవం వ్యసనం ప్రాప్య న విషీదితుం అర్హతి. పరావరజ్ఞుడివి నువ్వు. పరమేంటో అవరమేంటో తెలిసిన వాడివి. ఆ రకంగా ఉన్న ఎవడైనా సరే ఎట్లా వ్యవహరిస్తారో అట్లానే నువ్వు పరావరాలు తెలిసిన వాడివి. ఎప్పుడూ సదా నిశ్చలంగా ఉంటావు. యథా ఏ విధంగా నువ్వు పరావరాలు తెలిసిన వాడివై ఉన్నావో, ఆ నువ్వు ఇటువంటి వ్యసనాన్ని పొందితే కూడా, కష్టం వస్తే కూడా విషాదం పొందడం అన్నది ఉండదు. అమరోపమ సత్వస్త్వం మహాత్మా సత్యసంగరః సర్వజ్ఞః సర్వదర్శీ చ బుద్ధిమాంశ్చ అసి రాఘవ. మహాత్మా, నువ్వు సత్యవాక్కు కలిగిన వాడివి. సత్య సంకల్పము, సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడివి. నువ్వు అమరులకు సమానమైన సత్వము, సత్వశుద్ధి కలిగిన వాడివి. సత్వము బలం కలిగిన వాడివి. సర్వజ్ఞుడివి. సర్వము దర్శించగలిగిన వాడివి. బుద్ధిమంతుడివి అయి ఉన్నావు రాఘవ. నత్వాం ఏవం గుణైః యుక్తం ప్రభవ అభవ కోవిదం అవిషహ్యతమం దుఃఖం ఆసాదయితుం అర్హతి. ఏవం గుణైః యుక్తం, ఈ విధమైన గుణములతో కూడి ఉన్న త్వాం నిన్ను, ప్రభవము అభవము ఉండడం పోవడం గురించి ఇంత క్లియర్గా పూర్తిగా తెలిసి ఉన్న నిన్ను, అవిషహ్యతమం సహించడానికి, విషహ్యమన్న అసహ్యమైన ఆపోజిట్ వర్డ్స్. సహ్యము అంటే సహించగలిగింది, అంటే తట్టుకోగలిగింది. అసహ్యము అన్న, విషహ్యము అన్న తట్టుకోలేకపోయేది. నువ్వు అవిషహ్యతమం, అన్నింటినీ తట్టుకోవడంలోనే అత్యుత్తమమై ఉన్నవాడివి. అటువంటి నిన్ను దుఃఖము దగ్గరికి రానైనా రాలేదు. ప్రోషితే మయి యత్ పాపం మాత్రా మత్ కారణాత్ కృతం క్షుద్రయా తత్ అనిష్టం మే ప్రసీదతు భవాన్ మమ. మయి ప్రోషితే, నేను అసలు ఊళ్ళోనే లేకుండా ఎక్కడికో మా తాతగారింటికి వెళ్ళి ఉండగా, మాత్ర మా అమ్మ క్షుద్రయా ఆ నీచమైన స్వభావం కలిగింది. క్షుద్రము అన్న నీచము అన్న ఒకటే అర్థము. అంటే హీనమైన, హేయమైన అని, తక్కువ రకం అని అర్థం. ఆ తక్కువ రకమైన బుద్ధితో, మనసుతో ఆలోచించే మా అమ్మ చేత మత్ కారణాత్, నా కోసము ఏ పాపము కృతం జరిగిందో, నేను అసలు అక్కడ లేనే లేను. నేను ఎక్కడో ఉండగా నా కోసం మా అమ్మ ఈ పాపం చేసింది. తత్ అది మే అనిష్టం, నాకది ఇష్టం లేదు. అందుకని భవాన్ మీరు మమ ప్రసీదతు, నన్ను అనుగ్రహించవలసి ఉన్నది. మా అమ్మ నాకు తెలియకుండా ఏదో నా కోసమని చేసింది. అది మహాపాపము. అది నాకు ఇష్టం లేదు, నేను సమ్మతించట్లేదు.
అందుకని నా మాట మన్నించండి. నేను చెప్తున్న మాట వినండి. ధర్మబంధేన బద్ధః అస్మి తేన ఇమాం నైహ మాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీం. ధర్మబంధేన బద్ధోస్మి, ధర్మపాశంతో బంధించబడి ఉన్నాను. తేన కాబట్టి దానివల్ల ఇమాం ఈమెను, ఈమె పాపకారిణి, పాపాత్మురాలు, పాపం చేసింది. ఆమె దండార్హురాలు, దండనకు శిక్షకు తగి ఉన్నది. అయినా కూడా ఇహ మాతరం నాకు తల్లి కాబట్టి ఇమాం ఈమెను తీవ్రమైన దండనతో నహన్మి నేను చంపలేకుండా ఉన్నాను. ఆమె దండార్హమైన పాపకృత్యము చేసింది. ఆమెకు తీవ్రమైన మరణ దండన విధించవలసి ఉన్నది ధర్మం తెలిసిన నేను. కానీ ధర్మపాశంతో బంధించబడి ఉన్నాను. నేను అందుకని ఆమెను ఏమీ చేయలేకుండా ఉన్నాను. కథం దశరథాత్ జాతః శుద్ధాభిజనకర్మణః జానన్ ధర్మం అధర్మిష్టం కుర్యాం కర్మ జుగుప్సితం. శుద్ధాభిజన కర్మణః శుద్ధమైన అభిజనము జన్మ కర్మలు ఉన్న దశరథుడికి పుట్టిన నేను ధర్మం జానన్ ధర్మం తెలిసిన వాణ్ణి అధర్మిష్టమైన అధర్మంలో కూరుకుని ఉన్న జుగుప్సాకరమైన ఈ కర్మను ఈ పనిని నిన్ను వెళ్ళగొట్టి ఈ రాజ్యాన్ని నాకిస్తే బలవంతంగా దాన్ని కథం కుర్యాం ఎట్లా నేను పుచ్చుకుంటానో, ధర్మం తెలిసిన వాణ్ణి అధార్మికమైన జుగుప్సాకరమైన కర్మని ఎట్లా చేస్తానన్నయ్య. గురుః క్రియావాన్ వృద్ధః చ రాజా ప్రేతః పితా ఇతి చ తాతం న పరిగర్హేయం దైవతం చ ఇతి సంసది. ఈమెనైతే ఇక్కడ కూర్చొని ఉన్నది, కళ్ళెదురుగా బ్రతికి ఉన్నది. ఇంత అన్యాయము అధార్మికమైన కర్మ చేసింది, క్షుద్రమైన మనసుతో ఉన్నది, పాపం చేసింది, దండార్హురాలు, తీవ్రమైన దండన మరణ దండన విధించవలసి ఉన్నది, కానీ చేయకుండా కూర్చున్నాను అని ఈమె ఇంకా బ్రతికున్నది కాబట్టి క్షుద్రమైన మనసుతో ఉన్నది, పాపాత్మురాలు, దండార్హురాలు అని అనగలను. ఆయన ఇవన్నీ చేసిన ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనను ప్రేతః చనిపోయాడు కాబట్టి ఈ సంసది ఈ సభలో నా పరిగర్హేయం తిట్టలేకుండా ఉన్నాను. ఆయన చేసిన పని ఈమె చేసిందంటే ఈమె ఏది చేసిందో ఆయన అదే చేశాడు కదా, వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఆయన చేసింది కూడా దండార్హమైన పాపకర్మ, క్షుద్రమైన బుద్ధితో చేసిన కర్మ, నాకు ఇష్టం లేని పని చేశారు వాళ్ళు. అయితే కానీ ఆయన్ని ఏమి అనలేకుండా ఉన్నాను. ఎందుకంటే గురుహు పెద్దవాడు, క్రియావాన్ ఏవో కర్మలు చేసుకున్నాడు, ఆయన కర్మ మార్గంలో ఉన్నాడు, ఇది నా ధర్మం అనుకున్నాడు, ఏదో చేశాడు. వృద్ధుడు, రాజు, పిత, ఇవన్నీ కాకపోయినా కూడా ఇప్పుడు ప్రేతః, ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఏదో పితృదేవతగా మారాడు. ఈయనను వెళ్ళిపోయిన వాణ్ణి, మరణించిన వాణ్ణి ఈ సభలో ఏమీ అనలేక తాతం నాన్నను కూరుకున్నాను అని చెప్తూ ఉన్నారు. కహ హి ధర్మార్థయోః హీనం ఈదృశం కర్మ కిల్బిషం స్త్రియాః ప్రియం చికీర్షుః సన్ కుర్యాత్ ధర్మజ్ఞ ధర్మవిత్. ఓ ధర్మజ్ఞుడా, నీకు తెలియదా ధర్మాలన్నీ చెప్తున్నావు. నాన్న ధర్మాత్ముడు, ఆ ధర్మచారి, ఆయన చెప్పినవన్నీ ధర్మాలు, మనం అవన్నీ పాటించాలి అని ఆ ధర్మాలన్నీ నాకు చెప్తున్నావు. ఓ ధర్మజ్ఞుడా, నీకు తెలియదా ధర్మాలు, ఆయన చేసినది నిజంగా ధర్మమేనా? ధర్మవేత్తలైతే ఇట్లాంటి కిల్బిషం కర్మ, పాపిష్టి పనులు చేస్తారా ధర్మం తెలిసిన వాళ్ళు? కహా ఎవరు చేస్తారన్నయ్య ఇటువంటి పని, నాన్న చేసిన లాంటి పని?
ధర్మార్థయోహ హీనం. అందులో ధర్మము లేదు, అర్థము లేదు. కామంతో ప్రవర్తించాడు ఆయన. ఈదృశం కర్మ, కిల్బిషం పాపకర్మ చేశాడు ఆయన. స్త్రియాహ ప్రియం చికీర్షుః సన్. ఆయన భార్యకు ప్రియం కలిగించాలి, ఆయన ప్రియురాలికి ప్రీతి కలిగించాలన్న కోరికతో, కామంతో ప్రవర్తించాడు. ఆయన చేసిన పనిలో ధర్మము లేదు, అర్థము లేదు. నీకు తెలియదా అన్నయ్య? ఎవడైనా ధర్మం తెలిసినవాడు కాహా ఈ విధంగా కురియాత్ చేస్తాడు. తప్పు చేశాడు కానీ చనిపోయాడు, ఏమి అనలేకుండా ఉన్నాను. అంతకాలే హి భూతాని ముహ్యంతి ఇతి పురా శృతిః రాజ్ఞా ఏవం కుర్వతా లోకే ప్రత్యక్షం సా శృతిః కృతా. పురా లోకే, లోకంలో ఒక శృతి మాట ఉన్నది, ఒక సామెత ఉంది లోకంలో. అంతకాలే, పోయే కాలం వస్తే ప్రాణులన్నీ మోహానికి గురవుతాయి అని అంటూ ఉంటారు. వెళ్ళిపోయే సమయానికి మంచి చెడు తెలియదు, ప్రాణులకు దిక్కుతోచకుండా ఉంటాయి, మోహంతో ఉంటాయి అని అంటారు. ఇదిగో ఈయన, ఈ రాజుగారు, ఈయన చేసిన పని చూస్తే నిజమే అని కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రమాణం లాగా, ఎగ్జాంపుల్ లాగా తెలుస్తున్నది. సా శృతి లోకే ప్రత్యక్షం కృత. ఈయన చేసిన పని వల్ల, ఆయన చేసిన పని చూస్తే లోకంలో ఉన్న సామెత నిజమే అని అనిపిస్తున్నది. ఆ సామెతను, ఆ మాటను నిజం చేశాడు ఈయన. వెళ్ళిపోయే సమయంలో బుద్ధి మందగించింది, మోహంతో ప్రవర్తించాడు ఆయన. సాధు అర్థం అభిసంధాయ క్రోధాత్ మోహాత్ చ సాహసాత్ తాతస్య యత్ అతిక్రాంతం ప్రత్యాహరతు తత్ భవాన్. భవాన్ మీరిప్పుడు ఏం చెయ్యాలంటే, తాత యొక్క, నాన్న చేసిన పని క్రోధంతో, మోహంతో, సాహసంతో, ధర్మాన్ని ఏదైతే ఆయన అతిక్రమించి అధర్మంగా ప్రవర్తించాడో, ఈ విధంగా అనర్థాన్ని చేశాడో, తత్ దాన్ని మీరే సాధు అర్థం అభిసంధాయ బాగా జాగ్రత్తగా చక్కగా ఆలోచించుకుని ప్రత్యాహరతో ఆ అధర్మాన్ని వెనక్కి తప్పించవలసి ఉంటుంది, ఆ అనర్థాన్ని తప్పించవలసి ఉంటుంది అన్నయ్య. ఆయన చేసింది అనర్థము, ఆయన చేసింది అధర్మము. ఆయన చేసిన దాంట్లో ధర్మము లేదు, అర్థము లేదు. ధర్మముంటే అది ధార్మికమైన క్రియ, ధర్మము లేదంటే అధర్మము. ఆయన చేసింది ఏ ప్రయోజనం లేకుండా ఉన్నది, అర్థం లేదు, అర్థం లేని పని చేశాడు ఆయన. అనర్థకరమైన పని చేశాడు. అనర్థము, అధర్మము చేసి పెట్టిపోయాడు కామం కోసం ఆయన. ఇప్పుడు ఈ అధర్మాన్ని, అనర్థాన్ని రెండింటిని నువ్వే వెనక్కి తిప్పవలసి ఉంటుంది. ఆ అధర్మాన్ని ధర్మంగా, అనర్థాన్ని అర్థంగా మార్చవలసి ఉంటుంది. అర్థవంతమైన, ధార్మికమైన పనిగా నువ్వు దాన్ని మళ్ళీ తిరిగి స్థాపించవలసి ఉంటుంది అన్నయ్య. కాబట్టి సాధు బాగా దీన్ని ఆలోచించుకో. ఏది చేస్తే ఈయన మోహంతో సాహసించి, ధర్మాన్ని అతిక్రమించి, అర్థాన్ని పక్కన పెట్టి అనర్థాన్ని కలిగించే పని అధార్మికంగా చేశాడో, దాన్ని మళ్ళీ తప్పించవలసి ఉన్నది నువ్వే చేయవలసి ఉన్నది, చెయ్యి అన్నయ్య అని మన భరతుడు చెప్తూ ఉన్నారు. ఆయన ఇంకా చాలా చెప్తూ వస్తారు ఈ మొత్తం సర్గ. మళ్ళీ మనం వచ్చి కూర్చుని వచ్చే వారము జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడ ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.